వారి బుద్ధులు నీ మాయలో పడిపోయినవే. సో బ్రహ్మగారి కూడా పరమాత్మ మాయలో పడిపోయాడు. ఆ విధంగా బ్రహ్మకి జ్ఞానం చెప్తాడు, తర్వాత నారదుడికి కూడా అహంకారం లేకుండా చేస్తాడు. ఇవన్నీ జరుగుతాయి. నీ మాయలో మునిగిన వారొకటి చేత వారు ఇంద్రియ అనుభవ బాహ్య విషయాలను సత్యమని నమ్మి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి దాని భ్రమలో ఉన్నారు కనుక ఆ దేవతలందరూ కూడా కొన్ని అనుభవాలని పొందుతున్నారు శరీరం ద్వారా, వాటి ద్వారా. నీకు శరీరం లేదు, అందువల్ల నీకు ఆ అనుభవాలు లేవు, కనుక నాకు నీవే జ్ఞానం బోధించాలి అని చెప్తున్నాడు భగవాన్. నేను 4 వైపులా క్రమ్మిన దుఃఖ దావాగ్నిలో మాడిపోయి విరక్తి కలిగి నీ శరణాగతిలోకి చేరాను. 4 వైపుల నుంచి నన్ను మంటలు చుట్టుముట్టినాయి. ఏది? మన దుఃఖంతో దానిలో పడి కొట్టుకుంటున్నాను. దాని నుంచి నువ్వు మాత్రమే నన్ను పైకెత్తి లాగి రక్షించగలవు, నన్ను చెయ్యి, ఉద్ధరించు అని అడుగుతున్నాడు. నీవు నిర్దోషమూర్తివి, ఆయన యందు ఏ దోషము లేదు. తర్వాత అవినాశివి, నాశనం లేనివాడివి, వైకుంఠవాసివి. వైకుంఠం అంటే పరమాత్మ ఉండేటువంటి పరంధామాన్ని వైకుంఠం అంటారు.